అయినా 7 రోజులలో మరణించవలసిన వాళ్లే. మరణం వస్తోందంటే అందరూ భయపడితే ఒక్క పరీక్షిత్తు మాత్రం నిర్భయంగా గంగానదీ తీరానికి చేరి ప్రాయోపవేశం చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, రమ్మా నీ రూపముతో లెమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు గంగని. అమ్మా అని పిలిస్తే చాలు, ఓ గంగమ్మ మోక్షానికి పంపిస్తావు, అటువంటి తల్లివి, నీ తీరంలో ప్రాయోపవేశం చేశాను, అమ్మా నాకు మోక్షం ఇయ్యమ్మా, లేచి సాకారంగా నడచి వచ్చి నాకు దర్శనమిమ్మని ప్రార్థన చేశాడు. మహర్షులందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరినీ మహానుభావుడైన పరీక్షిత్తు ఒక్కటే ప్రశ్న వేశాడు. ఆయన అన్నాడు, ఉరగాధీశ విషానలంబునకు మీ నొప్పింతు, ఈశ్వర శాసనము నీడు మానదు, భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరిచింతారతియున్ హరిప్ర